నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి ఫలించిందని జిల్లాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి 5 కొత్త సీట్లు కేటాయిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు మెడికల్ కళాశాలకు సమాచారం అందించింది. నెల్లూరు మెడికల్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కాలేజీలో ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీకి సంబంధించి పీజీ సీట్లు కేటాయించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగస్టు 29వ తేదీన నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ బిఎన్ గంగాధర్ ని ఢిల్లీలో కలిసి వివరించారు. అదే విధంగా కేంద్ర మంత్రి కలిసి పీజీ సీట్ల కేటాయింపుపై చర్చించారు. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి ఫలించిందని, ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్, డాక్టర్ నరేంద్ర, ఇతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి ఫలించిందని జిల్లాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి 5 కొత్త సీట్లు కేటాయిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు మెడికల్ కళాశాలకు సమాచారం అందించింది. నెల్లూరు మెడికల్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కాలేజీలో ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీకి సంబంధించి పీజీ సీట్లు కేటాయించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగస్టు 29వ తేదీన నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ బిఎన్ గంగాధర్ ని ఢిల్లీలో కలిసి వివరించారు. అదే విధంగా కేంద్ర మంత్రి కలిసి పీజీ సీట్ల కేటాయింపుపై చర్చించారు. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి ఫలించిందని, ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్, డాక్టర్ నరేంద్ర, ఇతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.